ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు 400 ఎకరాల భూముల్ని 40,000 కోట్లకు, అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నది. ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలనేటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్కడున్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అక్కడ మా భూములు మాకు కాపాడండి, రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది. ఒకవైపేమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములను కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారకండి, కాంక్రీట్ జంగల్గా మార్చకండి, పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులు ఉసిగొల్పి 100 డోజర్లు అక్కడ పెట్టి పర్యావరణం అంతా కూడా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా కూల్చివేసి విద్యార్థుల రక్తాన్ని కళ్ళ చూసి ఇలా విద్యార్థుల మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది.